అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా లేఖన భాగముల నుంచి కొన్ని మాటలు ఈరోజు తెలియపరుచుకుందాం. దేవుని మాటలు ప్రతిరోజు మనము వినుట వల్ల మన హృదయంలో అనేకమైన తలంపులు వస్తున్న, చెడు తలంపులు, కావలసిన జ్ఞానము, ఆలోచన, ప్రతిరోజు దేవుని మాటలు వినుట వల్ల మనకి శక్తిని, బలాన్ని, మన హృదయాన్ని ప్రతిరోజు శుద్ధీకరణ అవుతూ మనము సరైన మార్గములో ఎప్పుడు ఎల్లవేళలా ఆయనతో మనం సహవాసము కలిగి నిలిచినచో మనము ఆయన బాటలో, ఆయన మార్గంలో, మనము ఆయన ఇరుకు మార్గంలోకి ప్రవేశించిన వారముగా అవుతాము. ఎవరు కూడా అశ్రద్ధగా, అనాలోచనగా ఎవరు కూడా ఉండొద్దు. ఈ వీడియోలు చూస్తున్న ఈ సేవకుల వీడియోలు ఎవరైనా చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆ మాటలు అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం మీరు నడిపించబడాలని దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సరే, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, దేవానికి వందనాలు, స్తుతులు ప్రభువా. అయా, ఈ దినము నాయన పరిశుద్ధాత్మ దేవా తండ్రి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయా, లేఖన భాగముల నుంచి నాయన ప్రభా, తలాంతుల నిమిత్తం నాయన ప్రభా నీవు మాట్లాడుచు ఉన్నావు తండ్రి. మత్తయి సువార్త 25 అధ్యాయములు తండ్రి దేవా 14 వచనం నుంచి అయా తని 13, 14, 16, 20 వచనాల దాకా కూడా ప్రభా తండ్రి నీవు నాయన తలాంతుల గురించి మాట్లాడి ఉన్నావు తండ్రి. స్తోత్ర పరిశుద్ధాత్మ దేవా, దేవానికి స్తోత్రం. ఈరోజు నాయన ప్రభా అయా నీవు నాయన మాకు అనుగ్రహించిన తలాంతుని బట్టి నాయన ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు. వినుచున్న తండ్రి బిడ్డలకి ఏ తలాంతును వారికి అనుగ్రహించి ఉన్నావు ప్రభా. ఆ తలాంతుతో నాయన ప్రభా వారు నాయన బహుగా నాయన ప్రభా అనేకమైన బిడ్డలకి మాదిరిగా నాయన ప్రభా వారికి ఇచ్చిన తలాంతుని బట్టి నాయన ప్రార్థిస్తున్న ప్రభా. ఆ తలాంతుల విషయంలో నాయన ప్రభా వ్యర్థముగా నాయన ప్రభా తండ్రి స్తోత్రము నాయన పరిశుద్ధాత్మ వెనువెంట నాయన ప్రభా తండ్రి స్తోత్రం నువ్వు ఇచ్చిన తండ్రి కృపను బట్టి నాయన ప్రభా తండ్రి నిలిచి భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. సరే, ఈరోజు సేవకులే కావచ్చు, నీ ఇంట్లో దేవుడు నీకు ఇచ్చిన అధికారమే కావచ్చు, ఒక జాబ్ విషయమే కావచ్చు, నువ్వు ఒక పెద్ద రైతువే కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడంటూ నీకంటూ ఒక పని కల్పించి ఉన్నాడు. ఆ పనిలో నువ్వు ఎలా నిలిచి ఉన్నావన్నదే ఈరోజు ఆ మాట. మత్తయి సువార్త 25 అధ్యాయంలో దగ్గరికి 14 నుంచి 20 వచనాల దాకా కూడా తలాంతు విషయంలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈరోజు నీకు దేవుడు ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు నీకు ఏ తలాంతు కలిగి నీవు పొందుకొని ఈరోజు ఆ తలాంతు విషయంలో నువ్వు బ్రతుకుచూ ఉన్నావు. దాన్ని పాటిస్తూ ముందుకు నడిపిస్తున్న సేవకులు కావచ్చు, పనిచేసిన వాళ్ళు కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ పనిలో ఉన్నావో నీకు దేవుడు అనుగ్రహించిన పని ఏమిటో ఈరోజు వింటున్న కుమారుడా, కుమార్తె, సేవకుడా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు దేవుడిచ్చిన ఆ తలాంతు నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు? లేకపోతే ఒక సోమరి వలె ఉంటూ ఉన్నావా? దేవునికి నువ్వు సమయము ఇవ్వలేకపోతున్నావా? దేవునికి నువ్వు ప్రతి సమయము కూడా దేవునిలో ఉండకుండా, ఆయనలో ఉండకుండా నీవు ఏం చేస్తూ ఉన్నావు? నీకు దేవుడిచ్చిన పనిని నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఈరోజు ఒక సేవకుడు గురించే మాట్లాడుకుందాం. సేవకుడా, ఈరోజు నీవు విశ్రాంతి దినాన్ని తప్ప మరొక్క సమయము కూడా నీవు దేవునికి నువ్వు ఇస్తూ ఉన్నావా? సేవకుడా, నిజముగా నిన్ను దేవుడు పిలుచుకోనుంటే
విశ్రాంతి దినము ఆ రోజే కాకుండా విశ్రాంతి దినము తప్ప మరొక దినాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? లేదా సేవకుడా ఆదివారంతోనే ముగించుకుంటున్నావా? మిగతా దినములు నీవి కావా? దేవుడు మనల్ని దినదినము గడియ గడియ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నువ్వు విశ్రాంతి దినాన్ని వచ్చి ఆ మందిర ద్వారాలు తెరిచి ఈరోజు వచ్చిన బిడ్డలకి లేఖన భాగంలో ఏదో నీకు తోచినట్టు ఒక 4 మాటలు చెప్పి ఆరాధన చేసి శరీరము ఇస్తే శరీరము, నీ రక్తము, నీ యేసుక్రీస్తు వారి రక్తము శరీరము తీసుకున్న వారైతే నెలకొకసారి కావచ్చు, వారానికి ఒకసారి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి ఎవరైనా కావచ్చు, మీరు మీ మీ ప్రవక్తను బట్టి ఎలా ఉన్నారు? ఏదో వచ్చాములే పొయ్యాములే అని ఉన్నారా? బిడ్డలు వచ్చి ఉన్నామే, మేము ఏదో ఒకటి అంశం మీద బోధించి ఉన్నాం, పంపించి ఉన్నామని అనుకుంటున్నావా? వారు ఏ దారిలో నడుస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నావా? లేదా నువ్వు విడిచిపెట్టావా? నువ్వు 2 పడకల మీద కాలు పెట్టావా? సేవకుడా జ్ఞాపకం చేసుకో. నీవు మా ఆదివారం రోజు ఒక్కరోజు విశ్రాంతి దినాన్ని నీవు ఎవరైనా కావచ్చు, శనివారం చేస్తున్న బోధే కావచ్చు, ఆదివారం చేస్తున్న బోధ ఎవరైనా కావచ్చు, దేవునికి ఒక దినాన్ని నువ్వు సమయం ఇచ్చి ఉన్నావు. ఆ సమయాన్ని తప్ప వేరే సమయాన్ని నువ్వు పాటించుకోలేకపోతున్నావా? నీ సన్నిధానానికి వస్తున్న దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు వారు ప్రతిరోజు ఈరోజు విశ్రాంతి దినం రోజు నువ్వు కలుసుకొని ఉన్నావు. మరలా విశ్రాంతి దినము దాకా మరి వీరు ఎలా ఉంటున్నారు ఏందని వారి గృహాలను దర్శిస్తున్నావా? వారి బాధల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని వారు తెలియపరిచిన ప్రతి బాధని నువ్వు ప్రార్థన పూర్వకంగా తెలియపరుచుకుంటున్నావా? మా ప్రార్థన చేస్తున్నావా? అడుగుతూ ఉన్నావా? ఏమైనా ఇబ్బంది వస్తుందా అని అడుగుతూ ఉన్నావా? నేను ప్రార్థన ఎందుకంటే దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు కాబట్టి, ఒక యాజకుడుగా నిన్ను నియమించి ఉన్నాడు కాబట్టి వారి మాటలు వారిలో ఉన్న, ఎందుకంటే వారు బలహీనతలుగా ఉన్నారు కాబట్టి. నువ్వు ఉన్నావు కదా, దేవుడు నీకు ప్రతిరోజు నువ్వు సంభాషణతో నువ్వు దేవునితో కనెక్ట్ అవుతున్నావు కదా. వారి పనుల భారంలో దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉన్నారేమో. నువ్వైనా వారి గృహాలకి వెళ్ళి వారు పడుతున్న ప్రతి వేద నిమిత్తము ఆనాడు యేసుక్రీస్తు వారు ప్రతి భారము కూడా నా మీద మోపమని సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి వారు ఎలా ఉన్నారు ఏందని మాట్లాడుచు ఉన్నావా? లేకపోతే ఏమైనా ఫంక్షన్లు ఏమైనా శుభకార్యాలు పెట్టినప్పుడే వారి గృహాన్ని దర్శిస్తున్నావా? మిగతా దినాలు వారు మర్చిపోయావా? మరలా నీ విశ్రాంతి దినాన్ని నువ్వు తెలియపరిస్తే ఆ దినము రావాలా? మిగతా దినములు వద్దా? అంటే వారి క్షేమము కోరవా? నువ్వు సేవకుడా, నిన్ను దేవుడు నియమించింది విశ్రాంతి దినం ఒక్కరోజు ద్వారాలు తెరవటమని కాదు. ప్రతిరోజు కూడా ఎవరైనా సమస్యలో ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఇదొక రంగుల వలయము కాబట్టి, బలహీనతలు ఉన్నారు కాబట్టి వారు దాన్ని సాతాను క్యాచ్ చేసుకుంటూ ఉంటాడు. గుర్తించేవారు గుర్తిస్తారు, గుర్తించలేని వారు అలాగనే ఉండిపోతూ ఉంటారు. గుర్తించేవారు ప్రార్థన పూర్వకంగా గుర్తించుకొని ప్రార్థన చేసుకుంటూ ఆ సమస్యని విడగొట్టుకుంటారు. కానీ ప్రార్థన రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి నీ మాటల ద్వారా నువ్వు వారి గృహానికి వెళ్ళి వారిని బలపరచవా? ఇదేనా నీ సేవ జీవితము? ఇదేనా నువ్వు దేవునితో ఒప్పందము చేసుకుంది? లేకపోతే మిగతా పనులన్నీ నీవు పని చేసుకుంటాను, ఆదివారం ఒక్కరోజు నేను ద్వారాలు తీస్తానని దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావా? సరే, నువ్వు ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నావో అది దేవునికే తెలుసు, నీకే తెలుసు. కానీ నీకు దేవుడు అప్పగించిన పనిని నువ్వు పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. సమయం దొరికినప్పుడు నువ్వు వెళ్ళాలి. నువ్వు వేరే పనులలో బిగిజీగా ఉన్నావేమో, మందిరం వైపు ఆదివారం వైపే నువ్వు చూస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. నూతనమైన ఆత్మలని ప్రయాస నీలో ఉందా?
ఎవరినైనా నడిపించి ఉన్నావా? నువ్వు చదువుకొని పాస్టరు కావచ్చు, లేకపోతే నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయడం వల్ల బైబిల్ ట్రైనింగ్ చేసుకుని పాస్టర్ కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. నేను బైబిల్ ట్రైనింగ్ చేశానే, నాకు అన్నీ తెలుసని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు ఎరగని చాలా ఉన్నాయి. బైబిల్ మర్మాలు తెలియని ఈరోజు ఒక అధ్యాయంలో ఒక మాట చదివితే దానికి మీనింగ్, రేపు నువ్వు ఉదయాన్నే చదివితే దాని మీనింగ్ రకరకాలుగా మీనింగ్ వస్తూ ఉంటాయి. ఎవరికి ఇచ్చిన తలాంతు వారిని బట్టి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు నీకున్న జ్ఞానము దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు మాట్లాడుచున్నావు. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుచున్నాను. కానీ సేవకుడిని నువ్వు విమర్శన చేయటకు వీలు లేదు. ప్రార్థన పూర్వం లేవండి, బలపరచండి, యవనస్తులు బలపరచండి. పాడైపోతున్న జీవితాల్ని మార్చండి. నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసాల ద్వారా, నువ్వు తెలియపరుస్తున్న లేఖన భాగంలో నుంచి మాటల ద్వారా బలపరచబడాలి. ఏదో నాకు ఒక డ్యూటీ ఇచ్చారు కదా, వీళ్ళకి బోధించాలి కదా, ముగించాలి కదా అన్న ఆలోచన కలిగి కాదు. నువ్వు నిత్యము ఆయన తట్టు నువ్వు తిరిగినట్టయితే, ఆయనలో నువ్వు తిరిగినట్టయితే, ఆయనతో నువ్వు సంభాషణ చేసినట్టయితే దేవుడు దీవిస్తూనే ఉంటాడు. నీ బిడ్డల కోసం చూస్తున్నావేమో, నీ భార్య కోసం చూస్తున్నావేమో, తప్పది. ఈ లోకంలో నీ బిడ్డలు, నీ భార్య అనేది ఏమో, కానీ ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలో వాళ్ళ ప్రోత్సహించండి. వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా నీవు ప్రార్థననే ప్రతి ఒక్కరిని కూడా లేపాలి. ప్రార్థననే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు వీలైతే నీకు సమయం ఉంటే వారితో గడుపు. వారితో ప్రతి క్షణం కూడా ప్రార్థనలో వారు నడిపించే విధంగా వారిని బలపరచమని అడుగుచూ ఉన్నాను. నీకు ఇచ్చిన ఆ సమయము నీకు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాను. ఒక సోమరి వలె ఉండొద్దు. ప్రార్థన పూర్వకంగా నీవు లేవనెత్తబడాలి. నీ ప్రార్థన ద్వారా అనేకమైన బిడ్డలు, నీ ప్రార్థన ద్వారా వారి హృదయాలు కూడా కరగబడాలి. నువ్వు తెలియపరుస్తున్న లేఖన భాగంలో నుంచి మాటలు కూడా నీకు ఇచ్చిన తలాంతుని బట్టి నేను అడుగుచూ ఉన్నాను. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, ఎవరైనా కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాటలు పాడటానికి నీకు ఇచ్చి ఉన్నాడేమో, వాక్యం బోధించుటకు నీకు తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, నీ జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, ఆలోచన ఇచ్చి ఉన్నాడేమో. నీకు ఇచ్చిన పనిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోమని, ఏదైనా తప్పుగా మాట్లాడినను క్షమించండి. యవనస్తులను ఇంకా లేవనెత్తమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, దేవానికి వందనాలు ప్రభా. ఈ దినము నాయన ప్రభా తండ్రి, నువ్వు చెప్పిన తండ్రి ప్రతి మాటని తలాంతు విషయంలో తండ్రి, ఏ బిడ్డలు ఏ రీతిలో నిలిచి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన తలాంతుని బట్టి నాయన ప్రభా బహుగా మీరు వాడుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.